చిరంజీవి గారు మీ కాంబినేషన్లో మీరు బాగా టెన్షన్ పడ్డ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏం టెన్షన్ పడలేదండి. మాకు అసలు అన్నీ ఫస్ట్ అనుకుని మేము సబ్జెక్టు అందరం మేము తయారు చేసిన తర్వాత చిరంజీవి గారికి చెప్పేవాళ్ళం. ఇక చెప్పేసిన తర్వాత ఇక ఆ పాటలు ఏదో నేను పడేవాడిని, కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చాయి కాదు. వన్స్ ఓకే అన్న తర్వాత ఇంకా సెట్స్కి వెళ్ళిపోవటం. ఎక్కడైనా బాగాలేకపోతే నేనే రీషూట్ చేసేవాడిని, కానీ ఒకటి రెండు సీన్లు ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఏమి ఉండేది కాదు. సో అన్నీ పక్కాగా ప్లాన్డ్గా వెళ్ళేవాళ్ళం. అది ఓకే. సో మీ కాంబినేషన్లో అంటే మీరు బాగా గుర్తుంచుకునే సందర్భాలు కావచ్చు, అలాంటివి ఏమన్నా మెమరీస్ ఉన్నాయా? చాలా ఉంటాయండి. అంటే ఇంత జర్నీ చేసాం కాబట్టి చాలా ఉంటాయి. అంటే చిన్న చిన్న గదుల్లో, ఖైదీ సినిమా లాంటిది, అవును, చిన్న గదుల్లో ఒక ముగ్గురు పడుకునే గదుల్లో నలుగురం పడుకునేవాళ్ళం, చిన్న చాప వేసుకుని. సో అలాంటి సందర్భాలు. కొండవీటి దొంగకు కూడా మేము నొలక మంచాలు, నవారు మంచాలు వేసుకుని పడుకున్నాం. ఆరు బయట ఫ్యాన్స్ ఉండేవి కాదు. అన్ని మొదటి జ్ఞాపకాలే. సో ఇట్లా అంటే తను పెద్ద ఫీల్ అయ్యేవాడు కాదు, నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. వన్స్ మనకేంటంటే సినిమా బాగా రావాలి, దానికోసం ఎంతైనా కష్టపడాలి మనం. అంతేగాని మనకి ఇక్కడ 5 స్టార్ హోటల్స్, ఒక ఫారెస్ట్కి వెళ్ళాము, ఫారెస్ట్కి వెళ్తే అక్కడ హోటల్స్ లేకపోతే ఏం చేస్తాం? ఎవరిళ్ళల్లోనూ చిన్న గదులు తీసుకుని అందులోనే ఉండేవాళ్ళం అన్నమాట. సో అట్లా. ఓకే. సో మీరు రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారితో పోటీపడి సినిమాలు తీసేవారు. టైటిల్స్లో కూడా మీరు దొంగ అని తీస్తే ఆయన దొంగ అని తీస్తే మీరు మంచి దొంగ, లేకపోతే చెవు దొంగ, ఇట్లా టైటిల్స్లో కూడా పోటీ పడేవారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే అంటే గురువుకి శిష్యుడికి మధ్య పోటీ ఇది. ఆయన దగ్గర నేను వర్క్ చేశాను, రాఘవేంద్రరావు దగ్గర. ఓకే, వర్క్ చేశాను. సో ఆయన నాకు గురువు. ఓకే. అంటే మా ఇద్దరికి ఒక అంటే బాగా తీయాలి అనే తపన తప్ప, సినిమా బాగా రావాలని తప్ప ఒక పోటీగా, ఒక ద్వేషంతో ఇట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఇది ఆరోగ్యకరమైన పోటీ అంతే. నాకు ఏదైనా క్లాష్ వస్తే ఆయన వచ్చి నా సినిమాలు చేసేవారు, ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెళ్ళి ఆయన సినిమాలు షూటింగ్ చేసేవాడిని. ఇట్లా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా హ్యాపీగా చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్లు బాగా వచ్చాయి, అదేదో పెద్ద పోటీ అనుకునేవాళ్ళు. మాకేం పోటీ లేదు, మేము చాలా హ్యాపీగా ఉంటాం. చిరంజీవి గారు ఎక్కువగా ఎవరికి ఇచ్చేవారు ప్రాధాన్యత? మీక? నాకు తెలియదండి, ఆయనకే తెలియాలి. ఓకే, అంతే కదా. ఓకే. ఆయన మనసులో సినిమాలు కోదండరామరెడ్డి గారితో ఎక్కువ తీయాలి అట్లా ఏమన్నా అనుకునేవారా? తెలియదు, అంత ఇది నేను ఆలోచించలేదు ఎప్పుడు. సో మొత్తానికైతే చిరంజీవి గారి కాంబినేషన్లో మీకు ఏదన్నా ఒక మధురమైన జ్ఞాపకం ఏదన్నా గుర్తుందా? అంటే బాగా మీరు మర్చిపోలేని జ్ఞాపకం. అంటే సరదాగా ఉండేవాళ్ళం అంతే. సాయంత్రం అయితే హ్యాపీగా ఫారెస్ట్ ఇట్లాంటి చోటుకి వెళ్తే ఒక క్యాంప్ ఫైర్ వేసుకుని సరదాగా మాట్లాడుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం. కాసేపు కూర్చుని వెళ్ళి మళ్ళీ పొద్దున్నే షూటింగ్ ఉంది కదా, అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. మాకు మధురమైన అనుభూతులు చాలా ఉన్నాయండి, కొన్ని వందలు. సో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా జరిగాయి, కానీ బాగా జ్ఞాపకం ఉన్నాయంటే పెద్ద జ్ఞాపకం అని అంటూ ఏమీ లేవు. చాలా జరిగి ఉంటాయి. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం కదా. రాజా విక్రమార్క సినిమాలో కూడా ఒక షూటింగ్ చేయడానికి వెళ్తే నా చేత చిన్న క్యారెక్టర్ చేయించారు, 4 షాట్లు. ఓకే. సో మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి. మేమిద్దరం అదర్ దాన్ డైరెక్టర్, హీరో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఓకే. అందుకనే ఇన్ని సినిమాలు చేయగలిగాం. సో చిరంజీవి గారితో మీ సినిమా బాగా భారీ బడ్జెట్ ఏ సినిమా ఉంది సార్ మీది? భారీ బడ్జెట్ అంటే అప్పట్లో ఖైదీ దగ్గర నుంచి ప్రతి సినిమా భారీ బడ్జెటే. అంటే అప్పట్లో ఖైదీ అనే సినిమా 26 లక్షలు 25 లక్షలు అయింది అప్పట్లో. ఇంకా ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ ఇంకా బెటర్గా ఉండాలని ఇంకొక 1 లక్ష 2 లక్షలు పెంచుకుని పోతూ ఉండడమే కదా. సో భారీ బడ్జెట్ అంటే ఆ రోజుల్లో అంతే, లక్షల్లో ఉండేది. 25 లక్షలు అంటే పెద్ద బడ్జెట్. ఓకే. సో అనుకున్నారా సార్ అసలు ఖైదీ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా?
అంటే హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్ అనేది అనుకోలేదు. ఇంత పెద్ద హిట్ అనేది కాన్ఫిడెంట్గా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ 365 days ఆడేస్తుంది అనేది మామూలు సినిమా కాదు. అనుకోలేదు. బట్ అందరూ ఆశీర్వదించారు. చిరంజీవి గారికి కూడా మంచి గుర్తింపు వచ్చినట్టు. సూపర్. ఓకే. బ్రహ్మాండ చాలా కష్టపడి చేశాడు తను కూడా. అంటే బాగా సంతోషంగా ఉన్నప్పుడు మ్మ్. చిరంజీవి గారు ఒక అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారంట. అలాంటి గిఫ్ట్ ఏదన్నా మీరు అందుకున్న నాకేం లేదు. ఇస్తారేమో తర్వాత ఎప్పుడన్నా, అంతేనా? ఇంతవరకు అయితే ఏమేమో లేదు. ఓకే. సో ఇప్పుడు కూడా అలాంటి సందర్భం రాలే మీరు? రాలేదండి. మీ కాంబినేషన్స్లో టెక్నీషియన్స్ రిపీట్ అయ్యేవాళ్ళ అదే కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకునేవాళ్ళ? ఎందుకంటే అప్పుడు నాకు పలానా వాళ్ళే కావాలని నేను వీళ్ళతోనే పనిచేస్తాననేది ఆ నియమం ఎప్పుడూ లేదు. పెట్టుకోలేదు. ప్రొడ్యూసర్స్ ఛాయిస్ ఉండేది, ఒక్కొక్కసారి నా ఛాయిస్ ఉండేది, ఒక్కోసారి హీరో ఛాయిస్ ఉండేది. ఎవరి ఛాయిస్ ఉన్నా కూడా నాకు ఎవరితో పనిచేయడానికి ఇబ్బంది ఉండేది కాదు. అందరితోనూ పనిచేశాను నేను. అది మీ మధ్య ఎప్పుడైనా సమస్య వస్తే మొదట అంటే మామూలుగా ఈ సమస్య వచ్చిందని ముందు అంటే మీరు సర్దుకుపోయేవారా, చిరంజీవి గారు సర్దుకుపోయారు? అసలు సమస్య అనేది మా ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు. మాకు మధ్యవర్తిత్వం అనేది ఎవరూ చేయలేదు. అంత పెద్ద గొడవ అసలు ఎప్పుడు రాలేదండి. మాకు అసలు చిన్న చిరాకు పడే సందర్భం కూడా రాలేదు అసలు. ఎందుకంటే ఇన్ని వందల సినిమాలు ఇన్ని సినిమాలు తీసిన తర్వాత జనరల్గా అనుకునేది ఏంటంటే ఏదో ఒక సినిమాలో ఎక్కడో ఒక చోట వీళ్ళిద్దరూ కొంచెం విభేదం ఉండి ఉంటుంది అని. అట్లాంటిది అసలు ఎక్కడ ఒక్క సెకండ్ కూడా రాలేదు. సో మీ కాంబినేషన్లో ప్రొడ్యూసర్గా మీరు తీయాలనుకున్నారా, ఏదైనా సినిమా తీయాలనుకున్నారా అలాంటిది ఏదైనా? అనుకున్నాను అప్పట్లో, కానీ నాకు చూసుకునేవాళ్ళు ఎవరు లేరు. ఓ. అరవింద్ గారు నేను చూస్తాను చేద్దాం ఒక సినిమా అన్నారు, కానీ అది ఎందుకు వర్కౌట్ అవ్వాల, వదిలేసాం. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు ఇంకా. ఓకే. నేను ఇంతవరకు చిరంజీవి గారిని అంటే అడిగాను, కానీ ఆ తర్వాత ఎప్పుడో మొన్న ఈ మధ్య సబ్జెక్టులు కుదరాలి ఆయన బిజీగా ఉన్నారు. సో రాజకీయాల్లోకి వెళ్ళారు తర్వాత. అవును. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ బిజీగా ఉన్నారు. అట్లా వెళ్ళిపోతా ఉంది. అనుకున్నారా చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్తారని? అంటే ముఠామేస్త్రి టైంలో కొంచెం విపరీతమైన ఊపు వచ్చింది. అవును, బాగా చేస్తే బాగుంటుంది, రాజకీయాల్లో వెళితే బాగుంటుంది అనే ఉద్దేశం అప్పుడే కలిగింది. ఎందుకంటే అది కొంచెం రాజకీయాలకు సంబంధించిన సినిమా, అది మామూలు హిట్గా కూడా కాదు, సూపర్ హిట్ సినిమా. సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశం వచ్చి ఇక అందరూ చెప్తారు కదా అట్లా. మాకు పెద్ద తెలీదు. మిగతా వాళ్ళందరూ చెప్పిన దీన్ని బట్టి గిరివేలు చేస్తారు కదా, చేసిన దాన్ని బట్టి తక్కువని డెసిషన్ తీసుకుని వెళ్ళారు. కొంతవరకు సక్సెస్. 10 రోజుల్లో 17-18 ఎమ్మెల్యేలు గెలవటం, సెంట్రల్ మినిస్టర్ అవటం. సో మామూలు విషయం కాదు అది. తర్వాత ఎందుకు వద్దనుకున్నారు.